సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక హీరో ద్విపాత్రాభినయంలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం ట్రెండ్ అవుతుంది. ఇలా సీనియర్ హీరోలు మాత్రమే కాకుండా యంగ్ హీరోలు కూడా వారి సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలోనే వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే విడుదల కాబోయే దాదాపు అన్ని సినిమాలలోనూ హీరోలు ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని తెలుస్తుంది. మరి ఏ హీరోలు ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు, ఆ సినిమాలేంటి అనే విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ 2. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య అన్నదమ్ములుగా 2 విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో కూడా ప్రభాస్ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈయన తాతా మనవడిగా కనిపించబోతున్నారని ఇదివరకే సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ద్వారా వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్స్ లో నటించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోయే దేవరా 2 సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తెలుస్తుంది. కార్తీ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న కార్తీ త్వరలోనే సర్దార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇందులో కూడా కార్తీ తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్డమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఈయన డైరెక్టర్ రాహుల్ సాంకృతన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. ఇలా ఈ హీరోలు మాత్రమే కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమాలో కూడా చిరు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో కూడా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా రామ్ చరణ్ 2 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా ఈ 3 సినిమాలలో ఈ హీరోలు డ్యూయల్ రోల్స్ గురించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.